నమస్కారం అండి. ఎండాకాలం వచ్చింది కదా, చల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది కదా. నిమ్మకాయలతో మనం షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దామా. నిమ్మకాయలు నేను 40 కాయలు తెచ్చుకున్నానండి. బాగా పండిన కాయలుగా చూసి తెచ్చుకున్నాను. వీటినన్నిటిని తరిగేసి వాటిని బాగా రసం తీసేసుకున్నాను. రసం తీసుకుంటే 4 గ్లాసుల రసం వచ్చిందండి. ఇప్పుడు నేను చూపించిన దాంతో 1 గ్లాస్కి 3 గ్లాసులు చక్కెర తీసుకున్నాను. 4 గ్లాసులు కాబట్టి 12 గ్లాసుల చక్కెర వేశాను. దానిలో 6 గ్లాసుల నీళ్లు పోసానండి. సన్న సెగ మీద బాగా చక్కెర కరిగేదాకా తిప్పుతూనే ఉన్నాను. చూడండి, చక్కెర కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. ఈ చక్కెర కరిగాక మనం దీనికి తీగపాకం రాకూడదండి. తీగపాకం వస్తే మరీ గట్టిగా అయిపోతుంది. చేత్తో మనం చూసుకుంటూ ఉండాలి. కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. చూడండి, తిరుగుతుంది కదా, ఈ కలర్ మారుతుందండి. ఇప్పుడు లైట్ కలర్లో ఉంది కదా, ఇంకాసేపటికి అది హనీ కలర్లో వస్తుంది. ఆ స్టిక్కీగా ఈ కలర్ కరెక్ట్ అండి. ఈ స్టిక్కీగా ఉన్నప్పుడు నెమ్మదిగా స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఒక్క రవ్వ చల్లారాక నిమ్మరసం పోసేసుకోవాలి. మరీ ఏం చల్లారక్కర్లేదు, కొంచెం చల్లారితే చాలు పోసేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ మనకు సూపర్ బజార్లలో దొరుకుతుందండి. 1 స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఈ స్వీట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. అందుకని వేసుకుంటున్నాం దాన్ని. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, కలర్ చాలా బాగా వచ్చింది కదా. తర్వాత నేను 1 స్పూను లైమ్ ఎసెన్స్ కూడా కలిపానండి. మంచి వాసన వస్తున్నది. దీన్ని మనం ఎండాకాలంలో ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు. ఇప్పుడు 1 గ్లాస్కి ఒక పెద్ద గరిటెడు తీసుకున్నానండి నేను జ్యూసు. ఆ జ్యూస్ పోసేసి ఐస్ ఉంటే ఐస్ కూడా వేసుకోవచ్చు. నేను ఐస్ వేయలేదు. చల్లటి నీళ్లు పోసేసాను. పోసి పుదీనా ఆకుల్ని వేసానన్నమాట. ఆ వాసన కూడా బాగుంటుంది. చక్కెర ఎవరికన్నా ఒకవేళ తక్కువ అనిపిస్తే అప్పటికప్పుడు కలుపుకోవచ్చండి. కొలతలు అయితే ఇవే. ఇది ఫ్రిడ్జ్లో బాటిల్స్లో పోసేసి మనం పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. అంటే మన వేసవికాలం అయ్యేదాకా ఉంటుంది. ఈ జ్యూస్లో నేను కొంచెం సబ్జా గింజలు కూడా వేసానండి. మీరు కూడా చేసి చూడండి.